ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 139వ కీర్తన 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆమేన్. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కాపుదల ఎలాగుంటుందో అది కీర్తన గ్రంథం నుంచి మనము చదివాం. నిజమే, వెనక ముందు ఆయనే మనలను ఆవరించి ఉన్నారు. ఆయన కుడి హస్తము మన మీద ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే మాట ద్వారా ఆకాశము, భూమి, సముద్రము, పాతాళము సర్వస్వం సృష్టి చేశారు, మన చూచుచున్నది చూడలేనిది కూడా ఆయనే సృష్టి చేశారు. అటువంటి మహాదేవుడు మన వెనుకను ముందును ఉన్నాడు. ఆయన హస్తం మన మీద ఉంచి ఆయనే కాపుదలగా నిలబడి నడిపిస్తున్నారు. నిజమే, ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఈ డిసెంబర్ నెల వరకు దేవుని యొక్క కాపుదల మన పట్ల ఎంతో అత్యధికముగా ఉన్నది. అది మనము జ్ఞాపకం చేద్దాం. మన కుటుంబంలో మనము క్షేమముగా ఉన్నాము, మన బిడ్డలు బాగున్నారు, అన్ని విషయంలో దేవుడు సహాయం చేసి నడిపించారంటే ఇది దేవుని యొక్క కృప కాదా? దేవుడు కాపుదలు ఇచ్చాడు గనుక మనం మట్టిలో కలిసిపోకుండా దేవుడు మనలను కరుణించి నడిపిస్తున్నాడు. మహాదేవుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రము నైనా అని మనము ఒక్క మాట చెప్పలేమా? దేవుడు మనలను ఎంతగానే ఆశీర్వదించి ఉన్నారు గనుక ఆయనను ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి మనం ఎంత స్తుతిస్తున్నామో ఒకసారి పరికించుదామా? స్తుతిలో శక్తి ఉన్నది. స్తుతి చేయుట బట్టి మనము కూడా బలపడతాము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాము అని కూడా మనకు తెలుసు. అయితే దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేస్తూ మనం ఆయనను ఘనపరుస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము రాజా. మా జీవితంలో నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రము. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఎంతగానే కాచి కాపాడి డిసెంబర్ నెల వరకు కాచి కాపాడి ఉన్నావు. అందుకు నీకు స్తోత్రము. కొన్ని రోజులు మేము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మీ కాపుదల కొరకు స్తోత్రము, నీ ప్రేమ కొరకు స్తోత్రము ప్రభువా. నాయనా, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞత హృదయం కలిగి జీవించుటకు మీరు సహాయం చేయండి అని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక.